హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ లైక్ మిస్టర్ బి. ఈరోజు మార్కెట్లో మూమెంటం క్రియేట్ చేయగలిగే స్వింగ్ స్టాక్స్ని ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో లాస్ట్ వరకు చూడండి. ముందుగా నిన్న ప్రొవైడ్ చేసిన స్టాక్స్ ఎలా పెర్ఫామ్ చేసాయో చూద్దాము. ఫస్ట్ టెనిన్ అనేది మన ఎంట్రీ జోన్ నుంచి ఆల్మోస్ట్ 2% అనేది మూమెంట్ ఇవ్వడం జరిగింది. సో ఇది నేను ఇంకా హోల్డ్ చేస్తున్నాను. షేండియర్ కూడా మనకి ఎంట్రీ అనేది అయ్యింది. సో ఎంట్రీ అయిన తర్వాత కూడా పాజిటివ్గానే క్లోజ్ అయ్యింది. నెక్స్ట్ స్టాక్ ట్రావెల్ ఫుడ్ మనకి ఎంట్రీ అనేది అవ్వలేదు. చూస్తున్నారు కదా, మనకి ఎక్కడ ఎంట్రీ అనేది అవ్వలేదు. ఆ మొన్నటి హై కూడా ఇంకా టచ్ అవ్వలేదు. సో నెక్స్ట్ స్టాక్ టారిల్స్ అనేది మనకి అసలు బయింగ్ ఆపర్చునిటీ అనేది ఇవ్వలేదు. గ్యాప్ డౌన్ అనేది క్లోజ్ అయ్యింది. సో గ్యాప్ ఫిల్ చేసింది, క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ కుమిన్స్ కూడా మనకి ఎంట్రీ అనేది జరిగింది. ఎంట్రీ జరిగిన తర్వాత కూడా పాజిటివ్గానే మూమెంట్ అనేది అయ్యింది. సో ఆల్మోస్ట్ మనకి 1% మూమెంట్ ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా నేను ఇంకా హోల్డ్ చేస్తున్నాను. సో ఇచ్చిన స్టాక్స్లో క్లోజింగ్ అనేది పాజిటివ్గానే క్లోజింగ్ అయ్యి 2 స్టాక్స్ అనేవి అసలు ఎంట్రీ దొరకలేదు. ఈరోజు స్టాక్స్ని చూద్దాం. గో డిజిట్ని నేను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే ఆల్మోస్ట్ ఇక్కడ లిక్విడిటీ తీసుకుంది. దట్ టు ప్రీవియస్ స్వింగ్ దగ్గర కూడా లిక్విడిటీ అనేది కలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో అందుకే ఈ స్టాక్ని తీసుకున్నాను. సో ఈ స్టాక్ అనేది కొంచెం రిస్కీ. సెటప్ ఫామ్ అయితే నేను ఎంట్రీ తీసుకుంటాను. స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేసుకుంటాను ఈ లోలో. నెక్స్ట్ స్టాక్ వచ్చేసి సినిమా స్టాక్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే సో ప్రీవియస్ స్వింగ్లో లిక్విడిటీ కలెక్ట్ చేసుకుంది, ఒక మంచి బుల్లిష్ క్యాండిల్ అనేది ఫామ్ అవ్వడం జరిగింది. సో అందుకే నేను ఇక్కడ ఈ స్టాక్ని సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ మీషో అనేది ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్ని ఫామ్ చేసింది. సో అందుకే మీషోని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. రేంజ్ బ్రేక్అవుట్లో ఎంట్రీ తీసుకోవచ్చు. నెక్స్ట్ స్టాక్ వచ్చేసి క్లీన్ ఎందుకు తీసుకున్నానంటే ఇక్కడ లిక్విడిటీ స్వీప్ జరిగాక మంచి బుల్లిష్ క్యాండిల్ అనేది ఫామ్ అయ్యింది. సో అందుకే క్లీన్ స్టాక్ని సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ స్టాక్ సిప్లా అనేది హయ్యర్ హైస్ ఫామ్ చేస్తూ వచ్చింది. కాన్సల్టేషన్లో ఉంది. సో ఆ బ్రేక్అవుట్ అవగానే మంచి ర్యాలీ అనేది మనం చూడొచ్చు. సో నెక్స్ట్ స్టాక్ ఎన్ఎండిసి కూడా మంచి కన్సల్టేషన్ రేంజ్లోనే ఉంది. సో బ్రేక్అవుట్ అయితే పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంది. ఇంకొకటి ఏంటంటే చూడండి, ఎన్ఎండిసి అనేది హయ్యర్ హైస్ ఫామ్ చేసుకుంటూ ఇప్పటి వరకు వచ్చింది. అండ్ దట్ టు ఫిబ్ రిట్రేస్మెంట్ వాల్యూస్ చెక్ చేసుకుంటే 60% ఏరియాలో ఉంది. సో ఇక్కడ మంచి బులిష్ క్యాండిల్ ఫామ్ అయితే మనం ఎంట్రీ తీసుకోవచ్చు. ఈవేళ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. మీ ఫేవరెట్ స్టాక్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి డైలీ స్వింగ్ ట్రేడింగ్ వాచ్ లిస్ట్ కోసం ట్రేడ్ లైక్ మిస్టర్ బిని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. రిమెంబర్, discipline is greater than strategy. Thanks for watching. See you in next video.